వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నమస్తే. మనం ఈరోజు డే 7 క్లాస్లో ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇన్ని డేస్ మనం డెఫినెట్ ఆర్టికల్ అండ్ ఇండెఫినెట్ ఆర్టికల్స్ అయిన ఏ అండ్ ద గురించి డిస్కస్ చేసుకున్నాము. ఈరోజు అవి వాడకుండా ఉండేటటువంటి సందర్భాలు, ఆ ఒమిట్ అయ్యే సందర్భాలు ఏంటనేది మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ ఎక్కడ జరుగుతుంది? ఫస్ట్ ప్రాపర్ నౌన్స్తో చూద్దాం. ప్రాపర్ నౌన్స్. సో ప్రాపర్ నౌన్స్ అంటే మనకి నేమ్స్ వస్తాయి, నేమ్స్ ఆఫ్ పర్సన్స్, ప్లేసెస్ ఎట్సెట్రా. సో అప్పుడు ఒక ఎగ్జాంపుల్లో మనం డైరెక్ట్గా చూద్దాము. డాష్ బెంగళూరు ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ డాష్ కర్ణాటక. మనం ప్లేసెస్ ముందు యాక్చువల్గా నేమ్స్ ముందు దా రాజు, దా రాణి, దా కమల ఇలా యూజ్ చెయ్యం. అలాగే దా అవనిగడ్డ, దా హైదరాబాద్, దా ఒంగోల్ ఇలా ప్లేసెస్ ముందు కూడా యాక్చువల్గా డెఫినెట్ ఆర్టికల్ కానీ ఎలాంటి ఆర్టికల్ కానీ మనం యూజ్ చెయ్యం. అయితే ఇక్కడ చూడండి, దా బెంగళూరు ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ డాష్ కర్ణాటక అన్నప్పుడు కూడా ఈ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లేసెస్ నేమ్స్ ముందు దా అనేది రాదు. ఇలాంటి ఒక బ్లాంక్ ఇస్తే మీరు ఇది గుర్తుపెట్టుకుని ఇక్కడ నో ఆర్టికల్ అనేది ఆన్సర్గా వస్తుందని చెప్పి రాయాలి. సో ఇవి ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ అంటే. సో మీకు ఎగ్జామ్లో ఏవైనా 2 బ్లాంక్స్ ఇచ్చి ఒక బ్లాంక్లో ఏదైనా ఒక ఆర్టికల్ వచ్చి ఇంకొక బ్లాంక్లో నో ఆర్టికల్ వచ్చేలాంటి క్వశ్చన్స్ ఇస్తారు. అది కూడా మీరు జాగ్రత్తగా గమనించుకోవాలి. యాక్చువల్గా ఇక్కడ రెండు కూడా మనకి నో ఆర్టికల్ అనే ఆన్సర్స్ వస్తాయి. ఎందుకంటే రెండు కూడా ప్లేసెస్ నేమ్స్, ఆ ప్లేసెస్ ప్రాపర్ నౌన్స్లోకి వస్తాయి. కాబట్టి ప్రాపర్ నౌన్స్ ముందు మనం ప్రత్యేక సందర్భాల్లో కండిషనల్గా తప్ప అవి మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. జనరల్గా చూసుకుంటే ప్రాపర్ నౌన్స్ ముందు ఆర్టికల్స్ అనేవి రావు. కాబట్టి ఆ ప్రత్యేక సందర్భాల్లో తప్ప ప్రాపర్ నౌన్స్ ముందు నో ఆర్టికల్ వస్తుంది, ఎలాంటి ఆర్టికల్ కూడా రాదు. సో ఇక్కడ ఒమిట్ అయిపోతుంది. సో ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్ లెక్కలో మనం అక్కడ నో ఆర్టికల్ తీసుకుంటాం. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్ కూడా మీకు డాష్ మిస్సెస్ కమల ఈజ్ అవర్ డాష్ ఇంగ్లీష్ టీచర్. ఇది మిస్సెస్ కమల అనేది ఒక ప్రాపర్ నౌన్. సో ప్రాపర్ నౌన్ ముందు ఆర్టికల్ రాదు. మిస్సెస్ కమల ఈజ్ అవర్, యాక్చువల్గా ఇంగ్లీష్ అనే వర్డ్ ముందు మనకి ఎలాంటి ఆర్టికల్ రాదు. ఏ లాంగ్వేజ్తో కూడా మనకి ఆర్టికల్స్ రావు. అలాగే ఇక్కడ అవర్ ఇంగ్లీష్ టీచర్ అనేటప్పుడు కూడా ఎలాంటి ఆర్టికల్ కూడా రాదు. మిస్సెస్ కమల ఈజ్ అవర్ ఇంగ్లీష్ టీచర్ అంతే. సపోజ్ ఈజ్ డాష్ టీచర్ అని అవర్ లేకుండా ఇస్తే అప్పుడు మనకి ఏదైనా ఆర్టికల్ వస్తుంది. ఈజ్ యాన్ ఇంగ్లీష్ టీచర్, ఈజ్ యాన్ ఇంగ్లీష్ పోయెట్ అలా ఏమైనా రావచ్చు. కానీ ఇక్కడ మనకి అడ్జెక్టివ్ ఉంది, ఇంకా దానికి ముందు డిటర్మినర్ అవసరం లేదు. సో మిస్సెస్ కమల ఈజ్ అవర్ ఇంగ్లీష్ టీచర్ అనేదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మీరు సెంటెన్స్ జాగ్రత్తగా చదువుకుని ప్రాపర్ నౌన్ ముందు రాదు. అలాగే ఇక్కడ కామన్ నౌన్ అయినా ఈ ఇంగ్లీష్ టీచర్, ఇంగ్లీష్ అనేసరికి మనకి ఒక ప్రాపర్ నౌన్లో వచ్చేటటువంటి ఒక లాంగ్వేజ్ నేమ్, అండ్ ఇంగ్లీష్ టీచర్ అనేది ఒక ప్రాపర్ నౌన్గా తీసుకుని అక్కడ కూడా నో ఆర్టికల్ కానీ ఆన్సర్ని తీసుకుంటాం. అలాగే మెటీరియల్ నౌన్. నెక్స్ట్ది మెటీరియల్ నౌన్ చూసుకుంటే మనకి మెటీరియల్స్ అన్నీ కూడా గోల్డ్, సిల్వర్, ఐరన్ ఇవన్నీ కూడా మెటీరియల్స్లోకి వస్తాయి. వుడ్ అవి కూడా. సో అవన్నీ కూడా యాక్చువల్గా అన్కౌంటబుల్. ఆ అన్కౌంటబుల్ నౌన్స్ ముందు మనం ఆర్టికల్స్ యూజ్ చెయ్యం. చూడండి, డాష్ గోల్డ్ ఈజ్ ఏ ప్రిషియస్ మెటల్. సో ఆ గోల్డ్, సిల్వర్ అలాంటివి లేదా ఒక ఐరన్ అలాంటివి ఆబ్జెక్ట్స్ ఏమైనా ఆర్టికల్స్ తయారు చేసి వస్తువులు తయారు చేస్తే ఆ వస్తువుని ఒక గోల్డ్ చైన్ అనో ఒక సిల్వర్ రాడ్ అనో ఇలా చెప్పుకుంటాం తప్ప ఒక మెటల్ రాడ్ అనో అలాగా ఈ యాక్చువల్గా ఆ మెటీరియల్ని తీసుకుంటే మాత్రం ఎలాంటి ఆర్టికల్ రాదు. ఎలాంటి ఆర్టికల్ దాని ముందు యూజ్ చెయ్యం, ఎందుకంటే అది ఒక అన్కౌంటబుల్ నౌన్. సో డాష్ గోల్డ్ ఈజ్ ఏ ప్రిషియస్ మెటల్ అన్నప్పుడు ఇక్కడ కూడా నో ఆర్టికల్.
గోల్డ్ ఈజ్ ఎ ప్రిషియస్ మెటల్ అంటే సరిపోతుంది. అక్కడ ద గోల్డ్ చైన్ అలా ఏమీ లేదు, ఓన్లీ గోల్డ్ అని ఉంది. సో ఇది ఒక మెటీరియల్ నేమ్ కాబట్టి అన్కౌంటబుల్ కాబట్టి నో ఆర్టికల్ అని వస్తుంది. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే డాష్ సిల్క్ ఈజ్ సాఫ్ట్, సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అని. సో సిల్క్ ఈజ్ సాఫ్ట్, సింపుల్గా మనం సిల్క్ ఈజ్ సాఫ్ట్ అంటాం అంతే. సో ఇక్కడ కూడా సిల్క్ ముందు ఆ మెటీరియల్ నౌన్ ముందు మనకి ఎలాంటి ఆర్టికల్ రాదు, సిల్క్ ఈజ్ సాఫ్ట్ అంటాం అంతే. నెక్స్ట్ ఇదే మెటీరియల్ నౌన్ గురించి మనం డిస్కస్ చేసుకునేటప్పుడు ఒక పర్టికులర్గా ఆ మెటీరియల్ నౌన్ గురించి చెప్పుకుంటే, అంటే డైరెక్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఇట్ ఈస్ ద గోల్డ్ విచ్ ఈస్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ద యుఎస్ఏ. ఇట్ ఈస్ ద గోల్డ్ విచ్ ఈస్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ద యుఎస్ఏ అంటే పర్టికులర్గా ఆ గోల్డ్ అనే దాని గురించి మాట్లాడుకుంటాం. గోల్డ్ అంటే అక్కడ ఒక ఆర్టికల్ లాగా ఒక ప్రత్యేకమైనటువంటి ఆ గోల్డ్ అని చెప్పి, సో పర్టికులర్గా ఆ గోల్డ్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి అక్కడ ఎక్కడి నుండో వచ్చినటువంటి ఆ గోల్డ్ అని ఇక్కడ అర్థం వస్తుంది. సో ఇట్ ఈస్ ద గోల్డ్ విచ్ ఈస్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ద యుఎస్ఏ, అది యుఎస్ఏ నుండి ఇంపోర్ట్ చేసుకోబడినటువంటి గోల్డ్. సో ఆ గోల్డ్ని మనం ఒక నౌన్గా తీసుకుంటూ ఆ ప్రత్యేకత ఆ పర్టికులారిటీని అక్కడ చూపిస్తూ దాని ముందు ఆ డెఫినెట్ ఆర్టికల్ ద అనే దాన్ని మనం యూస్ చేస్తున్నాం. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్, ద ఐరన్ ఆఫ్ ముంబై ఈజ్ స్ట్రాంగ్. ద ఐరన్ ఆఫ్ ముంబై ఈజ్ స్ట్రాంగ్. సో ప్రత్యేకించి ముంబైలో ఉన్నటువంటి ఐరన్ గురించి చెప్తున్నాం కాబట్టి అది పర్టికులర్గా అక్కడ ఐరన్ కాబట్టి మనం డెఫినెట్ ఆర్టికల్ దాన్ని యూస్ చేసుకుంటున్నాం. ఎలా అంటే ద స్టీల్ ఆఫ్ వైజాగ్ ఈజ్ రిఫైన్డ్, ఆ టైప్లో ఇక్కడ మనకి ఇది వస్తుంది. ఓకే, అలాంటప్పుడు మనం ఈ మెటీరియల్ నౌన్స్ ముందు కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పర్టికులర్ నౌన్గా యూస్ చేసి వాటి ముందు డెఫినెట్ ఆర్టికల్ దాన్ని యూస్ చేస్తాం. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ గురించి మాట్లాడుకుంటే యాక్చువల్గా అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అనేవి మనం చూడలేము, టచ్ చేయలేము, ఓన్లీ ఫీల్ అవ్వగలం అంతే. సో అప్పుడు అవి యాక్చువల్గా ఎలాంటి ఆర్టికల్ యూజ్ చేయకుండా వస్తాయి. చూడండి, డాష్ నాలెడ్జ్ ఈజ్ పవర్. ఏ నాలెడ్జ్ అని కానీ యాన్ నాలెడ్జ్ అని కానీ దా నాలెడ్జ్ అని కానీ మనం యూజ్ చేయకూడదు. అక్కడ ఓన్లీ నాలెడ్జ్ ఈజ్ పవర్ అంతే. అలాగే ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అంతే. సో ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ముందు ఎలాంటి ఆర్టికల్ రాదు కాబట్టి అక్కడ అలాంటి బ్లాంక్ అనేది ఇస్తే నో ఆర్టికల్ అనే ఆప్షన్ తీసుకోవాలి. అయితే ఇక్కడ కూడా ఒక రూల్ ఉంది, ఒక స్పెషల్ నోట్ ఉంది. ఏంటంటే అదే క్వాలిటీని ఒక స్పెసిఫైడ్ వ్యక్తి గురించినటువంటి క్వాలిటీని మాట్లాడుకుంటే అప్పుడు ఆ అబ్స్ట్రాక్ట్ నౌన్ ముందు మనం ద అనే డెఫినెట్ ఆర్టికల్ని తీసుకోవాల్సి ఉంటుంది. మీరు అది గమనించాలి. యాక్చువల్గా అయితే అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ముందు మనం ఎలాంటి ఆర్టికల్ యూజ్ చేయం. కానీ ఇఫ్ ఏ పర్సన్ ఆర్ ఎనీ థింగ్స్ క్వాలిటీ ఈజ్ స్పెసిఫైడ్, తీసుకున్నటువంటి నౌన్ యొక్క క్వాలిటీని మనం స్పెసిఫిక్గా ప్రత్యేకంగా చెప్పుకున్నట్లయితే అప్పుడు ద అనే డెఫినెట్ ఆర్టికల్ని మనం యూజ్ చేస్తాం. చూడండి, ద నాలెడ్జ్ ఆఫ్ కలాం, కలాం యొక్క నాలెడ్జ్. సో ప్రత్యేకంగా కలాం యొక్క నాలెడ్జ్ గురించే చెప్పుకుంటున్నాం. సో ఆ నాలెడ్జ్కి ఆ డెఫినెట్ని ఇస్తున్నాం కాబట్టి ఆ డెఫినెట్ ఆర్టికల్ని మనం యూజ్ చేయాలి. ఇక్కడ కలామ్స్ నాలెడ్జ్ అని మనకి మీనింగ్ వస్తుంది, ద నాలెడ్జ్ ఆఫ్ కలాం. సో ఆ నాలెడ్జ్ అనే అబ్స్ట్రాక్ట్ నౌన్ ముందు మనకి ద అనే డెఫినెట్ ఆర్టికల్ వస్తుంది. ఇక్కడ ద నాలెడ్జ్ ఆఫ్ కలాం వాజ్ ప్రైజ్డ్. ద నాలెడ్జ్ ఆఫ్ కలాం వాజ్ ప్రైజ్డ్. ఎలా అంటే ద ఆనెస్టీ ఆఫ్ ద ఆటో డ్రైవర్ ఈజ్ రివార్డెడ్. సో ఇక్కడ ఆ ఆటో డ్రైవర్ యొక్క నిజాయితీని ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాము, అది రివార్డబుల్. సో
ద ఆనెస్టీ ఆఫ్, ఇది కూడా ఆనెస్టీ అనేది మనకు అక్కడ అబ్స్ట్రాక్ట్ నౌన్ అయినప్పటికీ ద అనే డెఫినెట్ ఆర్టికల్ని ఆ నౌన్ ముందు యూస్ చేస్తాం. ద ఆనెస్టీ ఆఫ్ ద ఆటో డ్రైవర్ ఈజ్ రివార్డెడ్ అని చెప్పి. నెక్స్ట్, ద బ్యూటీ ఆఫ్ ద నేషన్ ఈజ్ నోన్ టు ఆల్. ఇక్కడ బ్యూటీ అనేది కూడా మనకి అబ్స్ట్రాక్ట్ నౌన్ అండ్ దాని ముందు కూడా మనం డెఫినెట్ ఆర్టికల్ని యూస్ చేస్తున్నాం. ఎందుకంటే ద బ్యూటీ ఆఫ్ సంథింగ్, ఏదైనా ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ యొక్క క్వాలిటీని స్పెసిఫై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఆ నేషన్ యొక్క బ్యూటీ గురించి స్పెసిఫిక్గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనం ఆ డెఫినెట్ ఆర్టికల్ని యూస్ చేయాల్సి ఉంటుంది. సో ద బ్యూటీ ఆఫ్ ద నేషన్ ఈజ్ నోన్ టు ఆల్. సో ఇంకా ఇక్కడ మనం ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ ఎక్కడ యూస్ చేస్తామంటే బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ డిసీజెస్. మీరు జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ డిసీజెస్ అంటే షీ హ్యాస్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ డాష్ కలరా, షీ హ్యాస్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ డాష్ కలరా. ఇక్కడ మనం ఎలాంటి ఆర్టికల్ యూస్ చెయ్యం, ఎందుకంటే డిసీజెస్ నేమ్స్ ముందు ఆర్టికల్ అనేది రాదు. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, హీ డైడ్ ఆఫ్ డాష్ క్యాన్సర్. సో ఏ క్యాన్సర్, ది క్యాన్సర్, యాన్ క్యాన్సర్ ఇలాగా అనము. క్యాన్సర్ అనే దాని ముందు కూడా మనకి ఎలాంటి ఆర్టికల్ రాదు. షీ హ్యాస్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ కలరా, హీ డైడ్ ఆఫ్ క్యాన్సర్ అంతే. ఈ జబ్బుల ముందు ఎలాంటి ఆర్టికల్ని మనం యూస్ చెయ్యం. అయితే ఇక్కడ కూడా ఒక ప్రత్యేక సందర్భాన్ని అందరూ గమనించాలి అండ్ గుర్తుపెట్టుకోవాలి. మీకు ఏ యాన్ గురించి చెప్పేటప్పుడు కొన్ని వర్డ్స్ అక్కడ రాసి కొన్ని జబ్బుల పేర్లు, కొన్ని ఇల్నెసెస్ పేర్లు అక్కడ రాసి చెప్పడం జరిగింది. వీటి ముందు మనం ఇవి యూస్ చేస్తాం, కొన్ని చోట్ల ఇవి లేకుండా కూడా యూస్ చేయొచ్చు. మీరు ఒకసారి అది చూడొచ్చు ఆ వీడియో కావాలంటే. యాక్చువల్గా వీటిని గురించి చెప్పేటప్పుడు యూస్ చేస్తాం, యూస్ చెయ్యని సందర్భాలు కూడా ఉంటాయి అని చెప్పడం జరిగింది. అది ఓన్లీ హెడేక్, కోల్డ్, కాఫ్, అల్సర్, ప్లేగ్, ఫ్లూ లాంటి కొన్ని ఈ వర్డ్స్ మాత్రమే, ఈ డిసీజెస్ నేమ్స్ మాత్రమే అక్కడ రాయడం జరిగింది. హెడేక్, కోల్డ్, కాఫ్, ఫ్లూ, ప్లేగ్, అల్సర్ అని చెప్పి. యాన్ అల్సర్ అన్నాము, యాన్ ఇయరేక్ అన్నాము, ఏ హెడేక్ అన్నాము, ఏ ఫీవర్ అని కూడా అన్నాము, ఏ ఫీవర్. ఓకే, అయితే ఇవన్నీ కూడా స్వల్పకాలిక అనారోగ్యాలు, స్వల్పకాలిక అనారోగ్యాలు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇవి కొద్ది కాలం ఉండి తగ్గిపోయేటటువంటివి, లాంగ్ టైం రన్ అయ్యేటటువంటివి కాదు. సో మనం హీ సఫరింగ్ ఫ్రమ్ ఏ ఫీవర్ అని యూస్ చేస్తాం, ఆర్ హీ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అని కూడా అనొచ్చు. దాంట్లో కూడా ఎలాంటి మిస్టేక్ లేదు. సో మీకు దీని గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, అప్పుడు ఇంకా క్లియర్గా మీకు తెలుస్తుంది. అయితే హీ సఫరింగ్ ఫ్రమ్ ఏ ఫీవర్ అనేది తప్పు కాదు. హీ సఫరింగ్ ఫ్రమ్ ఏ ఫీవర్ అని యూజ్ చేయొచ్చు అండ్ యూజ్ చేయాలి. దీని గురించి ఇంకా క్లియర్గా మనం తర్వాత డిస్కస్ చేద్దాము. అండ్ నెక్స్ట్, లాంగ్వేజెస్ నేమ్స్ ముందు సబ్జెక్ట్స్ అంటే బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ లాంగ్వేజెస్ అండ్ సబ్జెక్ట్స్. ఏమైనా సబ్జెక్ట్స్ ఏంటి, సైన్స్, మ్యాథమెటిక్స్, పాలిటిక్స్ ఇలాంటి సబ్జెక్ట్స్ ముందు, అలాగే లాంగ్వేజెస్ ద ఫ్రెంచ్, ద ఇటాలియన్ ఆర్ ద తెలుగు, ఇలా లాంగ్వేజెస్ నేమ్స్ ముందు కూడా యాక్చువల్గా ఆర్టికల్ అనేది యూస్ చెయ్యం. ద ఇంగ్లీష్, ద తెలుగు అలాగని అనం. ద సైన్స్, ద మ్యాథ్స్, ద కామర్స్ ఇలా కూడా అనకూడదు. ఎగ్జాంపుల్స్ చూడండి, ఐ లైక్ డాష్ తెలుగు అంటే ఐ లైక్ తెలుగు అంతే, ఇక్కడ ఇంకా ఎలాంటి ఆర్టికల్ రాదు. అలాగే హిందీ ఈజ్ అన్ ఈజీ లాంగ్వేజ్ అంతే, దా హిందీ అనేది రాదు. అలాగే దా తెలుగు ఈజ్ ద స్వీటెస్ట్ లాంగ్వేజ్ అంటే అక్కడ దా తెలుగు అనే యూసేజ్ రాంగ్ అవుతుంది. ఆ తెలుగు ముందు కూడా ఎలాంటి ఆర్టికల్ రాదు యాక్చువల్గా, అండ్ అక్కడ నో ఆర్టికల్ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఈ లాంగ్వేజెస్ ఆర్ సబ్జెక్ట్స్ నేమ్స్ ముందు
మనకి ఆర్టికల్ రాదు అని గమనించండి. అయితే ప్రతిదానికి ఒక కాంట్రవర్సీ లాంటిది ఖచ్చితంగా ఉంటుంది. ఇదే ఈ ఆర్టికల్స్ని యాక్చువల్గా క్రిటికల్ గ్రామటికల్ పాయింట్గా చేసేటటువంటి మ్యాటర్. ఆ కన్ఫ్యూజన్ అనేది ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది. అయితే అంత కాంట్రవర్షియల్గా మీకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేవి మ్యాక్సిమం ఇవ్వరు. సో ఇప్పుడు ఈ పాయింట్ చూద్దాం. ఇఫ్ ద అంటే ఇఫ్ ద అనే ఆర్టికల్, ఇఫ్ ద ఈజ్ యూజ్డ్ బిఫోర్ లాంగ్వేజ్ నేమ్స్, ఒకవేళ లాంగ్వేజ్ నేమ్స్ ముందు కనుక ద అనే ఆర్టికల్ని యూజ్ చేస్తే it refers to the whole nation or whole race or కొన్ని సందర్భాల్లో పర్టికులర్ ప్లేస్ ఆర్ ఏ సెక్ట్ ఆఫ్ పీపుల్, ఒక జాతిని కానీ ఒక జాతి ప్రజలని కానీ లేదంటే ఒక ప్రదేశాన్ని కానీ తెలియచేసేదిగా ఈ ద అనే డెఫినెట్ ఆర్టికల్తో ఆ లాంగ్వేజ్ నేమ్ వస్తే మనకి ఆ మీనింగ్ వస్తుంది. చూడండి, ద ఇంగ్లీష్ ఆర్ అని అంటే అక్కడ ద ఇంగ్లీష్ అంటే ద ఇంగ్లీష్ పీపుల్ అని అర్థం. ద ఇంగ్లీష్ పీపుల్ అని చెప్పి మనం చెప్పుకుంటున్నట్లు. ద ఇంగ్లీష్ ఆర్ వెరీ ప్రౌడ్, సపోజ్ అంటే ఇంగ్లీష్ ప్రజలు చాలా ప్రౌడ్గా ఉంటారు. ద ఇంగ్లీష్ ఆర్ వెరీ బ్రాడ్ మైండెడ్ అంటే ఇంగ్లీష్ పీపుల్, ఇంగ్లీష్ కంట్రీస్కి సంబంధించినటువంటి ఆ ప్రజలు చాలా బ్రాడ్ మైండెడ్గా ఉంటారు. సో ద ఇంగ్లీష్ అనేది అక్కడ లాంగ్వేజ్ నేమ్. సో దాంతో పాటుగా ద అనే ఆర్టికల్ని యూజ్ చేస్తే మనకి అది దేన్ని నిర్దేశిస్తుంది అంటే ఆ ఇంగ్లీష్ ప్రజలు, ఆ ఇంగ్లీష్ నేషన్ అని చెప్పి. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది చూడండి. ద ఫ్రెంచ్ డిఫీటెడ్ ద ఇంగ్లీష్ అంటే భాష డిఫీట్ చేసిందని కాదు కదా. ద ఫ్రెంచ్ పీపుల్ డిఫీటెడ్ ద ఇంగ్లీష్ పీపుల్, అక్కడ అర్థం అది. సో ద ఫ్రెంచ్ అంటే ద ఫ్రెంచ్ పీపుల్, ద ఇంగ్లీష్ అంటే ద ఇంగ్లీష్ పీపుల్. ద ఫ్రెంచ్ డిఫీటెడ్ ద ఇంగ్లీష్ అనేది అలా మనకి యాక్చువల్గా ఈ లాంగ్వేజెస్ ముందు ఆర్టికల్స్ యూస్ చేస్తే అర్థం వస్తుంది. సో ఈ ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ ఇంకా మనం చూసినట్లయితే ఎక్కడ ఉంటుంది అంటే ఆర్టికల్స్ అనేవి ఎక్కడ యూజ్ చేయం అంటే బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ రిలేషన్స్. అంటే ఎలాంటి రిలేషన్స్, ఒక మదర్ ఫాదర్ బ్రదర్ రిలేషన్స్తో మనం ఆ వర్డ్స్ ముందు ఆర్టికల్ అనేది యూజ్ చెయ్యం. ఫర్ ఎగ్జాంపుల్ డాష్ మదర్ లవ్స్ హిస్ చిల్డ్రన్, మదర్ లవ్స్ హెర్ చిల్డ్రన్. సో ఇక్కడ మదర్ లవ్స్ హెర్ చిల్డ్రన్ అంతే. డాష్ మదర్ లవ్స్ హెర్ చిల్డ్రన్ అంటే ఆ మదర్ అనే ఆర్టికల్, మదర్ ముందు ఎలాంటి ఆర్టికల్ మనం యూజ్ చెయ్యం. అలాగే ఫాదర్ సెంట్ మీ ₹500 అంటాం కానీ ద ఫాదర్ సెంట్ ఆర్ ఏ ఫాదర్ సెంట్ అలా ఏమి రాదు. సో ఫాదర్ సెంట్ మీ ₹500 బై మనీ ఆర్డర్ అలా చెప్పుకుంటాము. సో ఫాదర్ అనే దాని ముందు మదర్ అనే దాని ముందు ఇలాంటి రిలేషన్స్ ముందు మనకి ఎలాంటి ఆర్టికల్ కూడా ఉపయోగించబడదు. అండ్ నెక్స్ట్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మీల్స్, ఫుడ్, ఏదైనా ఫుడ్స్ ఉంటే అంటే టైమింగ్స్తో కూడిన ఫుడ్ మీల్స్ టైమింగ్స్ ఉంటే కనుక మనం అక్కడ కూడా ఈ ఆర్టికల్ని యూజ్ చెయ్యము. చూడండి, లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ ఇలాంటి వర్డ్స్ ముందు మనం ఎలాంటి ఆర్టికల్ యూజ్ చెయ్యం. చూడండి, ద డాష్ లంచ్ వాజ్ సర్వ్డ్ ఎట్ 1 PM, లంచ్ వాజ్ సర్వ్డ్ ఎట్ 1 PM అంతే. ఇంకా అక్కడ ఆ బ్లాంక్ని ఫిల్ చేయాల్సిన అవసరం లేదు, ఎలాంటి ఆర్టికల్ కూడా రాదు. ఎప్పుడు ప్రత్యేకంగా ఏదైనా ఒక క్వాలిటీతో ఆ లంచ్ని చెప్పుకోవడం లేదు మనం, అందుకని చెప్పి ఎలాంటి ఆర్టికల్ రాదు. అదే ఒకవేళ లంచ్ చాలా డెలీషియస్ లేదా ఒక మీరు చాలా ఆకలిగా ఉన్నప్పుడు ఆ లంచ్ ఏదైనా క్వాలిటీ వర్డ్ యూజ్ చేసి లంచ్ అనేది ఉపయోగిస్తుంటే కనుక అప్పుడు మీకు అక్కడ ఆర్టికల్ అవసరం అవుతుంది. లేదంటే లంచ్ వాజ్ సర్వ్డ్ ఎట్ 1 PM అంతే. అంటే ఇప్పుడు చెప్పాను క్వాలిటీ అని చెప్పి. చూడండి,
ఇఫ్ ద నేమ్స్ ఆఫ్ మీల్స్ ఆర్ డిస్క్రైబ్డ్ బై ఏ పర్టికులర్ క్వాలిటీ, ఒక పర్టికులర్ క్వాలిటీతో లంచ్ అనో, బ్రేక్ఫాస్ట్ అనో, డిన్నర్ అనో, సప్పర్ అనో ఈ వర్డ్స్ ఉపయోగించినట్లయితే అప్పుడు మనకి అక్కడ ఆర్టికల్ అనేది యూజ్ అవుతుంది. లేదంటే ఐ టుక్ డాష్ బ్రేక్ఫాస్ట్ ఇన్ మై ఆఫీస్ క్యాంటీన్, ఐ టుక్ మై బ్రేక్ఫాస్ట్ అంతే, ఐ టుక్ మై బ్రేక్ఫాస్ట్, ఇంకా అక్కడ ఎలాంటి ఆర్టికల్ రాదు. ఐ టుక్ ద బ్రేక్ఫాస్ట్ అనో, ఏ బ్రేక్ఫాస్ట్ అనో అలా ఏం రాదు. అయితే ఇక్కడ షీ సర్వ్డ్ మీ డాష్ గుడ్ లంచ్, ఇక్కడ లంచ్ అనే వర్డ్ గుడ్ అనే క్వాలిటీతో చెప్పబడింది. అప్పుడు అక్కడ మనకి ఈ ఏ అనే ఆర్టికల్ యూస్ చేస్తాం. అంటే ఇక్కడ సౌండ్ని బేస్ చేసుకుని వోవెల్ సౌండ్ అయితే యాన్ అని, లేదంటే కాన్సనెంట్ సౌండ్ అయితే కనుక ఏ అని యూస్ చేసి ఆ లంచ్ అనే వర్డ్కి డిటర్మినర్గా మనం ఆ ఆర్టికల్ని యూస్ చేస్తున్నాం. సో షీ సర్వ్డ్ మీ ఏ డెలీషియస్ లంచ్, ఏ గుడ్ లంచ్ అని చెప్పి. ఏ డెలీషియస్ డిన్నర్ వాజ్ సర్వ్డ్ ఇన్ ద పార్టీ. సో ఇక్కడ కూడా ఈ డిన్నర్ అనేది ఒక క్వాలిటీ వర్డ్తో రిప్రజెంట్ అయ్యి ఉంది. సో దానికి కూడా మనం ఈ ఏ అనే అడ్జెక్టివ్ ఫామ్ అయిన ఈ ఇండెఫినెట్ ఆర్టికల్ని యూస్ చేస్తాం. సో ఎప్పుడైతే జస్ట్ ఆ వర్డ్స్ మామూలుగా మీల్స్, డిన్నర్, సప్ ఇలాంటి వర్డ్స్తో మనం యూస్ చేస్తున్నామో ఎలాంటి ఆర్టికల్ రాదు. కానీ అవే వర్డ్స్ ఒకవేళ ఏదైనా క్వాలిటీ వర్డ్తో, ఒక అడ్జెక్టివ్తో కనుక కలిపి ఉంటే అప్పుడు మనం ఆర్టికల్ని యూస్ చేస్తాము. అండ్ నెక్స్ట్ కేసు విత్ ద నేమ్స్ ఆఫ్ సీజన్స్, ఫెస్టివల్స్, అలాగే సన్సెట్, సన్రైజ్, సన్సెట్, సన్రైజ్ అనే వర్డ్స్తో, అలాగే సీజన్స్ నేమ్స్తో, ఫెస్టివల్స్తో మనం ఎలాంటి ఆర్టికల్ యూస్ చెయ్యం. చూడండి ఎగ్జాంపుల్స్. ఇట్ ఈస్ ద టైమ్ ఆఫ్ ద సన్సెట్, ఏ సన్సెట్ అలా అన్నాం. ఇట్ ఈస్ ద టైమ్ ఆఫ్ సన్సెట్, అది సన్సెట్ టైం అంతే. సో నో ఆర్టికల్. అలాగే హాకీ ఈజ్ ఎన్ ఇంట్రెస్టింగ్ గేమ్, హాకీ ఈజ్ ఎన్ ఇంట్రెస్టింగ్ గేమ్. ద హాకీ, ఏ హాకీ, యాన్ హాకీ అలా ఏమీ రాదు. అసలు అక్కడ హాకీ అనేది హెచ్ అనే లెటర్తో, హెచ్ అనే సౌండ్తో ప్రొనౌన్స్ చేస్తున్నప్పటికీ కూడా మనం ఎలాంటి ఆర్టికల్ అక్కడ యూజ్ చెయ్యం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక గేమ్, అది ఒక గేమ్ అని చెప్పి మీరు గుర్తుపెట్టుకుని ఆ గేమ్స్ ముందు కూడా మనకి ఎలాంటి ఆర్టికల్స్ రావు అనే విషయాన్ని గమనించి అక్కడ హాకీ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ గేమ్ అంటాం. కానీ ద హాకీ, ఏ హాకీ, యాన్ హాకీ అనే ఆర్టికల్ ఏది కూడా మనం యూస్ చెయ్యం. అలాగే ఈ ఫెస్టివల్స్ నేమ్స్ అని చెప్పుకున్నాము. వీ సెలబ్రేట్ డాష్ దివాళీ వెరీ హ్యాపీలీ. సో అక్కడ కూడా ఫెస్టివల్స్ ముందు ఎలాంటి ఆర్టికల్ రాదు. సో ఇక్కడ కూడా మనం జస్ట్ వీ సెలబ్రేట్ దివాళీ వెరీ హ్యాపీలీ, వీ సెలబ్రేట్ దివాళీ వెరీ హ్యాపీలీ. అలాగే మనం సీజన్స్ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ వింటర్ సీజన్, ఇట్ ఈస్ వింటర్ సీజన్ నౌ, ఇట్ ఈస్ వింటర్ అంతే. ఇట్ ఈస్ ద వింటర్, ఇట్ ఈస్ ఏ వింటర్ అలా ఏం చెప్పం. అయితే ఈ సీజన్స్ వచ్చేటప్పటికి కొంచెం ఒక ప్రత్యేక సందర్భం ఉంది, అది మనం నెక్స్ట్ చూద్దాం. సో విత్ ద నేమ్స్ ఆఫ్ మంత్స్ అండ్ డేస్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, అలాగే సీజన్స్. సో ఇందాక కొన్ని కేసెస్లో సీజన్కి మళ్ళీ మాట్లాడుకుందాం అన్నాను. సో ఇక్కడ ఇంక్లూడ్ చేశాను అది. విత్ ద నేమ్స్ ఆఫ్ మంత్స్ అండ్ డేస్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అండ్ సీజన్స్. ఇక్కడ మనం ఆర్టికల్ యూస్ చెయ్యం. చూడండి ఎగ్జాంపుల్స్. టుడే ఈజ్ సండే అంటాం అంతే, టుడే ఈజ్ సండే. అలాగే జాన్వరి ఈజ్ ద ఫస్ట్ మంత్ ఆఫ్ ద ఇయర్, ద జాన్వరి అనం ఇక్కడ, జాన్వరి ఈజ్ ద ఫస్ట్ మంత్ ఆఫ్ ద ఇయర్. అలాగే గేమ్స్కి, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కూడా యూస్ చేయమని చెప్పుకున్నాం కదా. హాకీ ఈజ్ ఏ పాపులర్ గేమ్ అంతే, హాకీ ఈజ్ ఏ పాపులర్ గేమ్. ద హాకీ, ఏ హాకీ ఇలా ఏమీ రాదు. అండ్ ఇట్ ఈజ్ వింటర్ హియర్, ఇది చెప్పాను నేను. మళ్ళీ దీనికి ఆ ప్రత్యేక సందర్భం ఏమిటి అదొక్కటే కాదు, వీటన్నిటికీ కూడా ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అలాగే
మంత్స్, డేట్స్, దాంతోపాటుగా సీజన్స్కి కూడా మళ్ళీ స్పెషల్ కేస్ ఉంది. ఏంటది? ఇన్ సమ్ స్పెషల్ కేసెస్ వి యూజ్ ఆర్టికల్ ద విత్ దీస్. ఏంటవి? మంత్స్ అండ్ డేట్స్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, అలాగే సీజన్స్తో మళ్ళీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మనం ద అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. అది ఎక్కడ? సో ఈ ఎగ్జాంపుల్స్ చూసారు కదా. టుడే ఈజ్ సండే. అలా కాకుండా ద సండే ఆఫ్ లాస్ట్ వీక్ వాజ్ జాయ్ఫుల్. లాస్ట్ వీక్లో వచ్చినటువంటి ఆ ఫలానా సండే, ఆ స్పెసిఫిక్ సండే అన్నప్పుడు ద సండే, ద అనే డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేయాలి. ద సండే ఆఫ్ లాస్ట్ వీక్ వాజ్ జాయ్ఫుల్. చాలా జాయ్ఫుల్గా వెళ్ళింది. లాస్ట్ సండే గురించి మాత్రం చెప్పుకుంటున్నాము, అది చాలా జాయ్ఫుల్గా ఉంది అని చెప్పి. అలాగే ఇక్కడ కూడా ద జనవరి ఆఫ్ ద లాస్ట్ ఇయర్ వాజ్ వెరీ కోల్డ్. ద జనవరి ఆఫ్ ద లాస్ట్ ఇయర్. సో లాస్ట్ ఇయర్లో వచ్చినటువంటి ఆ జాన్వరి అన్నప్పుడు ఆ జాన్వరికి ముందు ద అనే డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేస్తాం. అలాగే గేమ్స్ ఉన్నప్పుడు యాక్చువల్గా హాకీ ఈజ్ ఏ పాపులర్ గేమ్. అయితే ప్రజెంట్ సిచ్యుయేషన్లో మన ఇండియాలో ఆ హాకీ అనేటటువంటి ఆ గేమ్ అంటే పర్టికులర్గా ఆ హాకీని చెప్పుకుంటున్నాము, అప్పుడు అది గుడ్ కండిషన్లో వెళ్ళలేదు. దాని గురించి ఇంకేదో విషయం చెప్తున్నాం కాబట్టి పర్టికులారిటీ అక్కడ మెన్షన్ అవుతుంది. ద హాకీ ఆఫ్ ఇండియా ఈజ్ నాట్ ఇన్ గుడ్ కండిషన్. సో ఇండియాలో హాకీ అనే గేమ్కి ఇప్పుడు అంత మంచి కండిషన్ లేదు అనేది ఇక్కడ యూజ్ అవుతుంది. అలా చెప్పుకున్నప్పుడు పర్టికులర్గా ఒక గేమ్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆ గేమ్కి ముందు మనకి డెఫినెట్ ఆర్టికల్ దా వస్తుంది. అదర్వైజ్ లేని పక్షంలో మనకి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ముందు కూడా ఎలాంటి ఆర్టికల్ యూజ్ చెయ్యం. నెక్స్ట్ సీజన్స్. సో ఇట్ ఈజ్ వింటర్ హియర్, ఇట్ ఈజ్ వింటర్ నౌ అని చెప్పాను. సో ఇక్కడ ఆ వింటర్ కాకుండా ఇట్ ఈజ్ ద వింటర్ సీజన్ హియర్ అనొచ్చు. దా ఎప్పుడు వస్తుంది? ఆ వింటర్ అనేటటువంటి సీజన్కి తర్వాత సీజన్ అనే వర్డ్ని కూడా జాయిన్ చేస్తే ద రైనీ సీజన్, ద సమ్మర్ సీజన్ ఇలా అన్నమాట. సీజన్ అని కూడా జాయిన్ అయితే ఆల్రెడీ ఆ సీజన్ నేమ్తో పాటు సీజన్ అనే వర్డ్ కూడా వస్తే అప్పుడు ఖచ్చితంగా మనం ద అనే డెఫినెట్ ఆర్టికల్ని అక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ద వింటర్ సీజన్ ఈజ్ వెరీ అన్కంఫర్టబుల్ టు ఆల్. మనకే కాదు, ఆల్ ఓవర్ ద వరల్డ్ వింటర్ సీజన్ వెరీ అన్కంఫర్టబుల్ జనరల్గా. ఓకేనా? ఇక్కడ ఎగ్జాంపుల్ అది ద వింటర్ సీజన్ ఈజ్ వెరీ అన్కంఫర్టబుల్ టు ఆల్ అని చెప్పి. సో నెక్స్ట్ విత్ వర్డ్స్ లైక్ గాడ్, హెల్, హెవెన్. ఇప్పుడు మీకు యాక్చువల్గా గాడ్ అనే వర్డ్తో దా గాడ్ అని యూజ్ చేయాలి. దా గాడ్ అని యూజ్ చేస్తాము ఎందుకంటే ఇంకా గాడ్ ద ఆల్మైటీ కాబట్టి. అయితే మనకి ఇక్కడ ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్లో గాడ్ అనే వర్డ్ ముందు ఎలాంటి ఆర్టికల్ యూజ్ చెయ్యము అనేటటువంటి రూల్ ఉంది. గాడ్, హెల్, హెవెన్ మీరు కొన్ని చోట్ల చూస్తారు ద గాడ్ అని అనాలని. ఎప్పుడైతే గాడ్ అనే చోట క్యాపిటల్ లెటర్తో రాశారో అలాంటి చోట్ల మీరు ద అనే ఆర్టికల్ని యూజ్ చేసుకోవచ్చు. జనరల్గా గాడ్ అనే వర్డ్ ముందు, అంటే ఇక్కడ గాడ్ అనేది బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్ని ఎప్పుడు మనం ఒక క్యాపిటల్ లెటర్తోనే బిగిన్ చేస్తాం కాబట్టి ఇక్కడ క్యాపిటల్ లెటర్ అయింది గాడ్ అనే వర్డ్లోని ఈ లెటర్. మధ్యలో ఎక్కడైనా లేదా ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ ఆ వర్డ్ ఉన్నా అక్కడ మనకి గాడ్ అనే దాని ముందు యాక్చువల్గా దా అని వస్తుంది. కానీ ఇన్ జనరల్గా చూస్తే అసలు గాడ్ అనే వర్డ్ ముందు మనకి ఎలాంటి ఆర్టికల్ కూడా యూజ్ చేయకూడదు. సో గాడ్తో పాటు హెల్, హెవెన్ అవి కూడా మనం ఎలాంటి ఆర్టికల్ యూజ్ చేయం. మనం జనరల్గా అంటూ ఉంటాం ఏదైనా కోపంలో గో టు హెల్ అని చెప్పి, దా హెల్ అని అనం. సో గో టు హెల్ ఆ ఎగ్జాంపుల్. అలాగే గాడ్ రిసైడ్స్ ఇన్ హెవెన్ అంటే హెవెన్లో గాడ్ ఉంటారు అని చెప్పి. సో గాడ్ రిసైడ్స్ ఇన్ హెవెన్, నాట్ ద హెవెన్. గో టు హెల్
అలాగే గాడ్ ఈజ్ గ్రేట్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, మీకు కొన్ని చోట్ల ఎవరైనా ఒకవేళ గాడ్ ముందు దా యూజ్ చేయాలి అని చెబితే, యాక్చువల్గా నేను ఆ దా యూసేజెస్ చెప్పినప్పుడు కూడా ఆ పాయింట్ చెప్పాలి, కానీ ఇక్కడ చెప్దామని చెప్పి నేను ఆగాను. దా అనేది మీకు కొన్ని వెరీ 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 రేర్లీ అది పర్టికులర్గా ఆ నౌన్ని స్పెసిఫై చేస్తున్న సందర్భాల్లో మీకు యూజ్ చేస్తాం, కానీ జనరల్గా అయితే అసలు గాడ్ ముందు దా అనేది రాదు. దా గాడ్ ఈజ్ గ్రేట్, అలా అది మిస్టేక్. గాడ్ ఈజ్ గ్రేట్ అంతే. అండ్ నెక్స్ట్ ఈ వర్డ్స్తో కూడా నేచర్, సైన్స్, సొసైటీ, డెత్, లైఫ్, పార్లమెంట్, లవ్ ఇలాంటి వర్డ్స్తో కూడా మనం యాక్చువల్గా ఆర్టికల్ని యూజ్ చెయ్యం. ఆర్టికల్ని యూజ్ చేయకూడదు జనరల్గా అయితే ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ యూజ్ చేయకుండా కొన్ని ఎగ్జాంపుల్స్ యూజ్ చేసి ఇచ్చాను. ఒకసారి ఎగ్జాంపుల్స్ నేను సెంటెన్సెస్ చదివితే మీకే అర్థమైపోతుంది ఆ డిఫరెన్స్. నేచర్ లుక్స్ బ్యూటిఫుల్, నేచర్ లుక్స్ బ్యూటిఫుల్ జనరల్ సెంటెన్స్. అలాగే లవ్ ఈజ్ గ్రేట్, నో ఆర్టికల్. ఆ నేచర్, లవ్ ఇలాంటి పదాల ముందు ఎలాంటి ఆర్టికల్ రాలేదు. అండ్ నెక్స్ట్ చూస్తే ద నేచర్ ఆఫ్ మై ఫ్రెండ్, ద నేచర్ ఆఫ్ మై ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ యొక్క క్వాలిటీ, అక్కడ అడ్జెక్టివ్గా యూజ్ చేస్తున్నాం ఆ నేచర్ అనే వర్డ్ని. అంతేకాని ఇక్కడ ఇచ్చిన నేచర్లో నౌన్ ఉంది, నౌన్గా యూజ్ చేయబడింది ఆ వర్డ్, అలాగే ఇక్కడ యూజ్ చేయలేదు. ద నేచర్ ఆఫ్ మై ఫ్రెండ్, అలాంటప్పుడు నేచర్ ముందు దా యూజ్ చేయొచ్చు, ఎందుకంటే అది ఒక క్వాలిటీని తెలియజేసే పదంగా అక్కడ ఉపయోగిస్తున్నాం కాబట్టి. అండ్ అలాగే లవ్ అనే విషయంలో కూడా లవ్ ఈజ్ గ్రేట్. అయితే ద లవ్ బిట్వీన్ రాధా అండ్ కృష్ణ ఈజ్ ఇమ్మార్టల్, ఇది నౌన్ పదమే ద లవ్ అనేది. అయితే పర్టికులర్గా ఆ క్వాలిటీ గురించి, ఆ క్వాలిటీ అంటే ఆ పదం గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాం కాబట్టి, ఎలాగా లవ్ బిట్వీన్ రాధా అండ్ కృష్ణ, సో ఆ పర్టికులర్ నౌన్ లెక్కలో మనకి అది వస్తుంది. సో అక్కడ కూడా మనం ఆ పర్టికులారిటీని తెలియజేస్తూ స్పెసిఫై చేస్తున్నట్లుగా దా అనేది యూజ్ చేస్తాం. అదర్వైజ్ ఈ వర్డ్స్ నేచర్, సైన్స్, సొసైటీ, డెత్, లైఫ్, పార్లమెంట్, లవ్ ఇలాంటి వర్డ్స్ ముందు జనరల్గా ఎలాంటి ఆర్టికల్ రాదు. ఒకవేళ ఎగ్జాంపుల్స్లో ఎక్కడైనా వస్తే కనుక నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. అండ్ నెక్స్ట్ వాట్ కైండ్ ఆఫ్, వాట్ సార్ట్ ఆఫ్ ఇలాంటి యూసేజెస్ ఉన్నప్పుడు అక్కడ మనం ఎలాంటి ఆర్టికల్ యూజ్ చేయబడి తర్వాత వాట్ కైండ్ ఆఫ్ ప్లే ఈజ్ ఇట్ క్వశ్చన్లో వాట్ కైండ్ ఆఫ్ ప్లే ఈజ్ ఇట్, వాట్ సార్ట్ ఆఫ్ పెన్ ఈజ్ ఇట్ అని చెప్పి ఆ ప్లే, ఆ పెన్ అనేటటువంటి నౌన్స్ ముందు ఆర్టికల్ని యూజ్ చేయకుండా నో ఆర్టికల్ అనే ఆన్సర్తో మనం అక్కడ ఫిల్ చేస్తాము. అయితే ఇదే పర్టికులర్ వాట్ కైండ్ ఆఫ్, వాట్ సార్ట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ మనం ఎక్స్క్లమేటరీ సెన్స్తో కనుక యూజ్ చేస్తే అప్పుడు మనం ఆ నౌన్స్ ముందు ఆర్టికల్ని యూజ్ చేయాలి. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. అక్కడ పైన వాట్ కైండ్ ఆఫ్ ప్లే ఈజ్ ఇట్, ఇక్కడ ఎక్స్క్లమేటరీ సెన్స్కి వచ్చేసరికి వాట్ కైండ్ ఆఫ్ ఏ గర్ల్ ఈజ్ షీ, వాట్ కైండ్ ఆఫ్ ఏ గర్ల్ ఈజ్ షీ, వాట్ కైండ్ ఆఫ్ ఏ ప్లే ఈజ్ ఇట్. అబ్బా ఎంత అద్భుతమైన ఆట, ఎంత అద్భుతమైన ఏ రకం గర్ల్, చాలా మంచి, చాలా అద్భుతమైన గర్ల్ అలా వస్తుంది మనకి ఇక్కడ ఎక్స్క్లమేటరీ సెన్స్లో. వాట్ సార్ట్ ఆఫ్ పెన్ ఈజ్ ఇట్ ఆర్ వాట్ సార్ట్ ఆఫ్ ఐడియా ఈజ్ ఇట్, ఎలాంటిది ఐడియా అన్నప్పుడు ఎక్స్క్లమేటరీ సెన్స్లో చూస్తే వాట్ సార్ట్ ఆఫ్ ఎన్ ఐడియా ఈజ్ ఇట్, అబ్బా ఏం ఐడియా ఇచ్చారు అని ఎక్స్క్లైమ్ చేస్తున్నట్లుగా అనమాట. అలాంటి సెన్స్లో మనం ఆ నౌన్స్ ముందు యాక్చువల్గా ఆర్టికల్ యూజ్ చేస్తాం. లేదంటే జనరల్గా వాట్ కైండ్ ఆఫ్, వాట్ సార్ట్ ఆఫ్ అన్నప్పుడు ఎలాంటి ఆర్టికల్ కూడా రాదు. సో ఇది కూడా ఒక స్పెషల్ కేస్. ఇక్కడ మ్యాక్సిమం మీకు ఈ ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్లో యూజ్ చేసేవి, యూజ్ చెయ్యనివి, అంటే యూజ్ చెయ్యని వాటికి యూజ్ చేయాల్సి వస్తే ఆ పర్టికులర్ రూల్ అనేది ఉంటుంది అన్నట్లుగా చెప్పారు. అంటే మీకు ఎక్కడైతే
ఏ యూస్ చేయాలో, ఎక్కడైతే యాన్ యూస్ చేయాలో, ఎక్కడైతే దా యూస్ చేయాలో ఇవన్నీ ఈ ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాం. అంటే ఈ ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్ అనేది మీకు పూర్తిగా అర్థం కావాలంటే అసలు ఆ ఆర్టికల్స్ని ఎక్కడ యూస్ చేయాలి, వాటి యూసేజెస్ ఏంటి అనేది తెలియాలి. సో ఈ పర్టికులర్ క్లాస్ వినడానికి ముందుగా మీరు ఆ ముందు క్లాసెస్ అన్నీ కూడా విని ఉంటే ఇది మీకు ఈజీగా అర్థమవుతుంది. అక్కడ రూల్స్ అన్నీ తెలిస్తే ఇక్కడ రూల్స్ కూడా తెలిసినట్లే. సో ఈరోజు ఎగ్జామ్కి మీరు ఈ ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ చదవడానికి ముందుగానే ఏ యాన్ ద అనే క్లాసెస్ మీద వచ్చిన వీడియోస్ కూడా చూడండి. సో ఈరోజు వచ్చే ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్.